శ్రీమాత్రే నమః. అమ్మా నిలయానికి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అమ్మవారి ఆశీస్సులతోటి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ గురించి చూసేటోళ్ళు కూడా ఉన్నారు. నాకు అంటే అమ్మ గురించి నాకు తెలిసిన వాళ్ళే అమ్మది డైలీ వీడియోస్ చూస్తుంటారు. అంటే నాకు తెలిసిన వాళ్ళ కోసమే నేను ఇది పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను చాలా దూరంలో ఉంటాను. వాళ్ళకి అంతకుముందు ఒక దగ్గర ఉండేది మేమందరము. తర్వాత వాళ్ళకి మేము కొంచెం ఒక 11 కిలోమీటర్స్ దూరంకి వచ్చాము. వాళ్ళు ఎప్పుడైనా అమ్మని చూద్దాము అనుకుంటే ఇంత దూరం వద్దులే, నేనే వీడియోస్ పెడతాను అని పెట్టేదాన్ని. నార్మల్గా వీడియోస్ పెట్టేదాన్ని అనమాట. డైలీ వీడియోస్ నా వాట్సాప్లో పెట్టుకునేదాన్ని. మొన్న హాలిడేస్లో ఒక ఐడియా, అంటే ఒక ఆలోచన వచ్చింది, యూట్యూబ్ లాగా పెడదామమ్మా డైలీ అని. మా పిల్లలు అంటే ఇంకా అప్పటికప్పుడు మేము యూట్యూబ్ లాగా స్టార్ట్ చేసాము. 100 మంది అంటే నాకు తెలిసిన వాళ్ళ కోసము పెట్టినప్పుడు ఇంకా కొంతమంది అమ్మకి జాయిన్ అయ్యారు. అమ్మ దాంట్లో అమ్మ నిలయం అని, అంటే అమ్మ దగ్గరికి వస్తుంటారు కదా, వచ్చి దండం పెట్టుకోవడానికి వస్తుంటారు కాబట్టి ఆ ఇంటికి అమ్మ కొలువైన ఇల్లు కాబట్టి అమ్మా నిలయం అని పేరు పెట్టుకున్నాము ఈ ఛానల్కి. ఫస్ట్ ఈ ఫోటోలో ఉన్న అమ్మవారు మన ఇంటికి వచ్చిందండి. ఈ అమ్మ తర్వాత ఆ తల్లి వచ్చిన 1-2 ఇయర్స్ తర్వాత నేను అమ్మవారికి అంటే అమ్మవారిని నిలబెట్టుకోవడం జరిగింది. కొత్త ఇల్లు తీసుకొని, అంటే సొంత ఇల్లు ఉంటేనే అమ్మవారిని పెట్టుకోవాలి అన్నప్పుడు సొంత ఇల్లు తీసుకొని, అంటే అంతే ఆమెను నమ్ముకున్నాక అన్నీ, అంటే ఆమె ఒక టైం లాగా మనకి ఆమె ఎప్పుడు రావాలో ఏం చేయాలో అన్నీ ఆమెనే చూపించుకుంటుంది. ఈ ఇల్లు కూడా ఆమె ఇష్టంగా చాలా, అంటే మేము పల్లెటూరు వాతావరణం లోపలికి వచ్చేసామన్నమాట. సిటీలోంచి పల్లెటూరు వాతావరణం వచ్చాము. చెట్టు పుట్టలు అన్నీ, ఇంటి పొలాలు అట్లా ఊరి మధ్య కాకుండా ఊరి వెనుకకు వచ్చేసి ఇంకా అమ్మ నిలబెట్టుకొని ఉన్నాము. మొత్తం చుట్టూ పొలాలే ఉంటాయి. పొలాల మధ్యన అమ్మ. అయితే అమ్మని నిలబెట్టుకున్న తర్వాత పండగ చేసుకొని అమ్మ నిలబెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేది అక్టోబర్ నవంబర్లో మళ్ళీ పండగ ఉంది అమ్మవారిది. అది 3వ పండగ అవుతుంది. ఇప్పుడు 2 సార్లకి కంప్లీట్ అయిపోయింది అమ్మవారి కళ్యాణం. మునిస్వామి సహిత ఎల్లమ్మ తల్లి. ఈరోజు ఇంకొక విషయం మీకు అమ్మ గురించి చెప్తాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీ, అంటే పేరు నేనేం చెప్పాను, ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీకి ఆరోగ్యం బాగాలేదు అంటే వాళ్ళ చుట్టాలు ఆమె నాకు మన దగ్గరికి వస్తుంటారు కాబట్టి తన అమ్మ ఇట్లా తనకి ఆరోగ్యం బాగాలేదు, అమ్మవారిని మొక్కుకో, వాళ్ళు మంచిగా బయటకి రావాలి, ఆ హాస్పిటల్ నుంచి బయటికి రావాలి, ఐసీయూ నుంచి బయటికి రావాలని నాకు ఫోన్ చేసి చెప్పింది. అయితే ఏం లేదమ్మా, వాళ్ళ హస్బెండ్కి చెప్పండి, లేకపోతే వాళ్ళు ఎవరికైనా చెప్పండి, అమ్మవారిని ఒకసారి చూపించి దండం పెట్టుకోమనండి, అమ్మనే చూసుకుంటుంది అంటే సరే అని వాళ్ళు నమ్మకంతో అమ్మవారు మన యూట్యూబ్లో చూసిన అమ్మవారితో ముఖం చూసి దండం పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత కొంచెం మెరుగుపడింది అని తర్వాత తెలిసింది. మెరుగు అయిందమ్మా, బయటకు వచ్చేసాము, మేము మంచిగా ఉంది, డిశ్చార్జ్ అయిపోయాము, అంతా మంచిగానే ఉంది అని మంచి వార్త చెప్పారన్నమాట. చాలు కదా మనకి ఆ సంతోషం. ఒక అంటే నమ్మకం, మెయిన్ నమ్మకం ఉండాలి. అమ్మవారు అంటే నమ్మకం ఒకటి మెయిన్. ఆ నమ్మకంతో వాళ్ళు బయటపడ్డారు. తర్వాత సరే ఇదంతా యాదృచ్ఛికం, ఇప్పుడు డాక్టర్లు ఏం చెయ్యరా అన్నట్టు మీరు అనుకోవచ్చు, కానీ మన నమ్మకం, మనకి ఏంటంటే దైవశక్తి ఉంది ఇంకా అనేదానికి మన నమ్మకమే. తర్వాత ఏమైంది, తను డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మ మీ చేతితోటి నాకు బొట్టు పెట్టండి అని కోరడం జరిగింది. సరే నేను డైలీ అటే వస్తుంటాను కదా, బొట్టు పెడతానమ్మా నేను వచ్చినప్పుడు అన్న. కానీ ఆమె అన్న అప్పటి నుంచి నాకు డైలీ వెళ్ళేదాన్ని, కానీ ఏదో ఒక ఆటంకి అటు పోవడం. ఆమె జనగాం నుంచి వచ్చింది తను. ఇక్కడ చుట్టాల వాళ్ళ ఇంట్లో అంటే 1-2 డేస్ ఉంటారు. అక్కడి నుంచి మనం వస్తున్నామంటే 1 డే ముందు, తర్వాత 1 డే తర్వాత వెళ్ళిపోతారు కదా ఎక్కడైనా. తను నా కోసము డైలీ ఫోన్ చేయమ్మా ఎప్పుడు వస్తున్నారు అని అడగడం జరుగుతుంది. వస్తానమ్మా, రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు దింపడానికి వస్తున్నాను, అప్పుడు నీకు కలిసే వెళ్తాను అని డైలీ ఇట్లానే. అంటే పిల్లలు ఏదో ఒక కారణంతో రాకపోవడమో, వెళ్ళకపోవడమో, లేకపోతే ఏదో హాలిడేస్ రావడం, అట్లా పెండింగ్ అంటే
తను అనేది ఎందుకమ్మా అసలు అవ్వడమే లేదు, బొట్టు పెట్టించుకోవడానికి అవ్వనే అవుతుంది, మీరు డైలీ వచ్చేది కదా ఎందుకు కుదురుతలేదు అంటే, రేపు వస్తున్నా తల్లి, రేపు వస్తాను నేను అటే అని ఇది ఇట్లా డైలీ అవుతూనే ఉంది. రేపు కంపల్సరీ పిల్లలు ఎట్లయినా స్కూల్కి రావాల్సిందే, నేను స్కూల్కి వచ్చినప్పుడు నేను కంపల్సరీ వస్తాను అటే, రేపు వస్తున్నాను అని చెప్పినాను. చెప్తే సరే అన్నది. తర్వాత ఏమైంది, మా పిల్లలు రెడీ అయిన వాళ్ళు కాస్త కొంచెం హెల్త్ అంటే జ్వరాలు ఉన్నాయి కదా ఇప్పుడు అందరికీ, మా వాడికి కొంచెం జ్వరం రావడం వల్ల అనీజీగా ఉంది మమ్మీ అంటే అసలు బయటికి వెళ్ళేటోళ్ళు కాస్త ఆగిపోయారు, బయటికి వెళ్ళేది కోసం స్కూల్కి వెళ్ళేది కోసం ఆగిపోయారు అనమాట. తర్వాత ఇంకా నేను ఇంకా వాళ్ళని ఈ పరిస్థితిలో పెట్టి పొమ్మనలేను కదా, ఇంకా సరే అని ఇంట్లో ఉండిపోయారు. తర్వాత అమ్మాయి ఫోన్ చేసిందనమాట. అమ్మ ఫోన్ చేసి అమ్మ వస్తున్నారా అంటే, లేదమ్మా ఈరోజు రావడానికి అసలు అంతా అయింది కానీ రావడానికి కుదరలేదు. చెప్తే లేదమ్మా నైట్ అమ్మ కలలో దర్శనం ఇచ్చింది, ఎందుకంటే డైలీ అమ్మది ఫోటో చూసి దండం పెట్టుకొని పడుకుంటుంది అనమాట. అనారోగ్యం తను మంచిగా అయినప్పటి నుంచి ఒక నమ్మకం. అయితే లేదమ్మా అమ్మ నైట్ కలలో కనబడి నువ్వు బొట్టు పెట్టుకొనే వెళ్తావు అని చెప్పిందంట. తర్వాత ఈరోజు అనుకోకుండా మా పిల్లలు అంటే రేపు మళ్ళీ స్కూల్ నిమజ్జనాలు అవి ఉన్నాయి, హాలిడేసే లైన్గా హాలిడేసే. ఈరోజు కుదరపోతే ఇంకా మండే అంటే వేరే వాళ్ళ ఇంట్లో అన్ని రోజులు ఉండదు కదా, ఉంటే ఈ ఒక్క రోజే ఉంది టైం తనకి. నాకు ఎట్లుందంటే పిల్లలు వెళ్తేనే నేను బయటకు వెళ్తాను, లేకపోతే ఇంట్లోనే. అయితే మా పిల్లలు వెళ్తారా లేదా తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఇన్ని రోజులు పోలేదు, ఇంకొక రోజు హాలిడేనే కదా ఇంకేం వద్దులే అన్నట్టు అనుకున్నాను. కానీ అప్పటికప్పుడు మా బాబు లేదమ్మా బుక్స్ తెచ్చుకోవాలి, మా పాప అట్లా బుక్స్ తెచ్చుకోవాలి, నేను వెళ్ళాలి అని తొందర రెడీ అయ్యి వెళ్ళడం. ఈరోజే మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టడం అంతా అంటే అమ్మ వాక్కు అంటే అది ఏ టైంకి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఆమెకి నేను వెళ్ళంగానే నన్ను చూడంగానే చాలా సంతోషపడ్డది. అంటే అదొక నమ్మకం, అమ్మ నాకు చెప్పింది కంపల్సరీ జరుగుతుంది అన్న నమ్మకం ఈ అమ్మనే కనబడి నీకు బొట్టు పెట్టి పోతుందని చెప్పిందంట. అంతే మన నమ్మకం అండి, మన నమ్మకమే. ఆమె అంటే ఏంటంటే అది చిన్న విషయమే కానీ తనకి బొట్టు పెడితే తన ఆరోగ్యం ఇంకా అంటే ఆలోచన వేరే, ఇంకా మనం ఎట్లుంటామంటే అయ్యో పెట్టుకోలేదు ఏదో అవుతుంది లేదో అదొక దిగులుగా ఉంటుంది. ఇప్పుడు తన చేతితోటి నా చేతితోటి బొట్టు పెట్టడం వల్ల తనకు ఒక కొండంత ధైర్యం. అంతే, ఆడవాళ్ళకి చిన్న సంతోషాలే కదండి ముఖ్యం. ఇది చిన్న విషయమే కానీ అమ్మ చెప్పింది తర్వాతనే అయ్యింది, అది ఒక్కటి మీరు అర్థం చేసుకోండి. అమ్మ చెప్పిన తర్వాత లేకపోతే డైలీ వెళ్ళేదాన్ని, నాకు అసలు వీలు పడలేదు అటు సైడ్ వెళ్ళడానికి. అమ్మ ఎప్పుడైతే నువ్వు బొట్టు పెట్టుకునే వెళ్తావని చెప్పిందో నెక్స్ట్ రోజు అనుకోకుండా వెళ్ళడం జరిగింది. ఓకేనా, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి అనుకుంటారు. కానీ ఇదేంటంటే నమ్మకం, మెయిన్ నమ్మకం. మన భక్తి అంటే నమ్మకం. కొంతమంది అనుకుంటారు